హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం మీల్ మేకర్తో మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా కొన్ని మంచినీళ్ళని వేడి చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఈ మీల్ మేకర్ని వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ చక్కగా నానిపోయి ఉంటుంది. వాటిని తీసి వాటర్ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ఉప్పు, అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దానిలో కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం నానబెట్టి శుభ్రం చేసుకున్నాం కదా, ఆ మీల్ మేకర్ని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం నానబెట్టి ఉంచుకున్న మీల్ మేకర్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రైలో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మరికొన్నింటిని ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, వేసి అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం.
ఆ తర్వాత కొత్తిమీరని చల్లుకొని ఆ తర్వాత కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. టొమాటో సాస్, సోయా సాస్, ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకుందాం. కొంచెం సాల్ట్, అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని బాగా కలిసిపోయాక ఈ మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. 2 minutes తర్వాత ఇది చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ వేసి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండేటటువంటి మంచి ప్రోటీను, కాల్షియం, విటమిన్స్తో కూడినటువంటి సోయా మీల్ మేకర్ రెడీ. దీన్ని చక్కగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే నిమ్మరసంతో గార్నిష్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.